భాస్కర్‌కి కొంచెం ఇక బయట బానే మంచిగా మాట్లాడతారు గానీ, కొంచెం యాటిట్యూడ్ అవన్నీ ఉంటాయా? మామూలోళ్ళతో మాట్లాడడు అని అంటుంటారు. ఎందుకు మాట్లాడినబ్బా, నేను ఎవరితోనైనా మంచిగానే పలకరిస్తా. ఆ! నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అడుగు, ఆ! అంతే తప్ప అట్లాంటిది ఏమో. నేను అసలు సెలబ్రిటీ లైఫ్ ఎంజాయ్ చేయకపోతే యాటిట్యూడ్ ఎక్కడి నుంచి వస్తా చెప్పు. ఇప్పుడు నువ్వు పిలిచావు, నేను దేని మీద వచ్చా, 2 వీలర్ వేసుకొని వచ్చా. అవును. నాకు నిజంగా యాటిట్యూడ్ ఉంటే కార్ వేసుకొని వచ్చి శివ ఎక్కడమ్మా ఎట్లా ఉంటారు వాళ్ళందరినీ చూశాను నేను. నాతో పాటు వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సెలబ్రిటీస్ ఎప్పుడు కూడా జనాల దగ్గర సెలబ్రిటీలా బిహేవ్ చేయాలి. సెలబ్రిటీల దగ్గరే సెలబ్రిటీలా బిహేవ్ చేసే సెలబ్రిటీలు చూశాను నేను. యాటిట్యూడ్ నా ముందు వస్తా, భాస్కర్ మామూలు మాట్లాడచ్చు కదా, ఏంటి ఇలా వచ్చు, ఆడెవడో కాదు నాతో పాటు పనిచేసినోడే ఇలా ఉంటాడు. ఇంట్లో అమ్మ దగ్గరకు కూడా, ఇంటికి వెళ్ళి కూడా, కాఫీ పెట్టావు, షుగర్ చూసుకో, ఎవరు వద్దులే, ఎవరి పేర్లు వద్దు, వాళ్ళు చూసి ఇదేంద్రబాబు ఇలాంటి లైఫ్ మనం బతకూడదు. ఇప్పుడు మనం బయట ఏదో సెలబ్రిటీ, ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లల దగ్గర కూడా సెలబ్రిటీలో బిహేవ్ చేసిన వాళ్ళు ఉంటారు. వద్దబ్బా ఆ లైఫ్, ఆ యాటిట్యూడ్ అవన్నీ వద్దు. ఇవన్నీ జీవితం, నాకు నేను రియాలిటీలో బతుకుతా. ఇవన్నీ కలకాలం ఉండవు. మళ్ళీ ఒక్కసారి పడ్డామంటే మళ్ళీ కేర్ ఆఫ్ కృష్ణానగరే. అంతే అంతే. అలాంటి దెబ్బలు కూడా ఉంటాయి. ఎంతమందిని చూసాం ఇలాంటి వాళ్ళను. ఇలాగ విర్రవీగుతారు, కొంచెం తేడా డౌన్ ఫాల్ వచ్చి స్టార్ట్ అయిందంటే మళ్ళీ